టెంపుల్ కోసం అని చెప్పేసి రెడీ అవుతున్నాను. బెంగళూరులో రాజాజీ నగర్లో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో నేను లాస్ట్ 6 years నుంచి బెంగళూరులో ఉంటున్నాను, కానీ ఎప్పుడు టైం దొరకలేదు, లేకపోతే ఏమో తెలియదు. బట్ దిస్ ఫైనల్ డే నేను టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో నేను ఇలా రెడీ అయ్యాను. చూడండి, మీరు ఒక లుక్ వేయండి. ఎస్, ఓకే, లెట్స్ గో, వెళ్దాం. మా బాబు అడుగుతున్నాడు అనమాట. ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాము. బండి పార్క్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇది ఎంట్రన్స్ అనమాట. ఓకే, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చూడ్డానికి టెంపుల్. లెట్స్ సీ, వెళ్ళండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ 108 స్టెప్స్ అనమాట. ఆ కొంచెం ప్లేస్లోనే మనము 108 స్టెప్స్ అక్కడ కనిపిస్తున్నాయి, ఒక్కొక్క ప్లేట్ లాగా. సో ఆ ప్లేట్ ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ జపం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. జపం కృష్ణుడిది చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళచ్చు. చూసారా, పైన కనిపిస్తుంది అదే టెంపుల్. నేను వీకెండ్ వెళ్ళాను, అందుకే జనాలు చాలా ఫుల్ రష్ ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే వీకెండ్ స్కిప్ చేసి వీక్ డేస్ ఈవినింగ్ టైం వెళ్ళండి, ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది చూడడానికి. చూడండి, అక్కడ ఒక్కొక్క స్టెప్ కనిపిస్తుందా, ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్క పలకలాగా పెట్టారనమాట. ఒక మేజ్ లాగా ఉంది. ఒక్కొక్కరు అక్కడే రౌండ్స్ వేసుకుంటూ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే, ఇక్కడ స్లీవ్లెస్లో అలో చేయరు. మీరు ఇన్ కేస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు స్లీవ్లెస్ డ్రెస్సెస్ వేసుకెళ్ళమాకండి అక్కడికి. సో మంచిగా పద్ధతిగా ఏ డ్రెస్ వేసుకున్నా పర్లేదు, బట్ స్లీవ్లెస్ వేసుకోకండి, అది అక్కడ రూల్ అనమాట. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కేసి వచ్చాక ఫస్ట్ అయితే అభయాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అభయాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత పైకి వెళ్ళేటప్పటికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. దీని తర్వాత సో అభయాంజనేయ స్వామి వారి దర్శనం అయిపోయింది. అక్కడ కనిపిస్తుంది అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ నెక్స్ట్ వచ్చేది. బట్ వీడియో స్కిప్ అయిపోయింది, ఎక్కడో మిస్ అయిపోయింది అక్కడిది. వ్యూ అయితే చాలా బాగుందండి, చాలా అంటే చాలా. ఈవినింగ్ కరెక్ట్గా సన్సెట్ టైంకి వచ్చాం మేము. అసలు చాలా పీస్ఫుల్గా ఉన్నది, చాలా ప్రశాంతంగా, చాలా కళ్ళకి ఎలా అంటే నేత్రానందం అంటాను కదా మనము. సో చాలా అందంగా ఉన్నదన్నమాట. కృష్ణుడు రాధాకృష్ణులు అయితే ఎంత మంచిగా ఉన్నారో. అసలు టెంపుల్లో ఎంతమంది జనాలు ఉన్నా అదొక కైండ్ ఆఫ్ పీస్. ఆ ప్రశాంతత మనసుకి హాయిగా చాలా మంచిగా అనిపించింది. అండ్ లోపల వీడియో ఫోటో అలో లేదు, బట్ నేను జస్ట్ స్నీకే పీక్ అనమాట. ఒక 2 seconds వీడియో అలా తీసేసాను ఫాస్ట్గా, బట్ అలో లేదు లోపల. చూడండి ఎలా ఉన్నారో దేవుళ్ళు, మెరిసిపోతున్నారు కదా. సో దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోతున్నాను నేను. సో ఇట్స్ అ మస్ట్ విజిట్ ప్లేస్. మీరైతే ఒక వీకెండ్ అలా ఈవినింగ్ పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకున్నప్పుడు, లేదా వీక్ డేస్లో ఇంకా పీస్ఫుల్గా కావాలి మైండ్లో అనుకున్నప్పుడు
రాజాజీ నగర్. ఇంకొకటి ఏంటంటే బండిలో వెళ్ళమాకండి, మెట్రో ఉంటుంది. మెట్రో నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది టెంపుల్. మెట్రోకి వెళ్ళండి, ఇంకా పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా మీకు. సో ఇదే అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అండ్ బై ద వే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.